తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దూలం పెద్ది మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యమన్నారు. కానీ మాకు మెజారిటీ 45,000 నుండి 50,000 పైగా రావడమే మాకు ఏకైక లక్ష్యమని అన్నారు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బాలరామకృష్ణ ఓటమి ఓటమి భయంతోనే 20,000 ఓట్లు బోగస్ ఉన్నట్లుగా ఆరోపణ చేస్తున్నారని, అతనికి ఓటమి భయమే పట్టుకొని ఏవేవో మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు. మీరు మెడలో ఎన్ని జెండాలు వేసుకున్నా మా ఎజెండా ఒకటే, ప్రజల సంక్షేమమే అభివృద్ధి మాకు శ్రీరామ రక్ష అని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిపై ప్రజలకు ఆత్మ అభిమానం ఉందని, అలాగే రాజానగరం నియోజకవర్గంలో జక్కంపూడి రాజాపై ప్రజలకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. మన 16వ తారీఖున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవతల అపోజిషన్ పార్టీకి సంబంధించి 3 పార్టీలు 4 పార్టీలకు సంబంధించి బత్తుల బాలరామకృష్ణ గారు హడావుడిగా హైదరాబాద్ నుంచి వచ్చి రాజానగరం శివాలయంలో 4-5 హోమాలు పెట్టి అదే రోజు ఈ లోపల గంట ఖాళీ ఉన్నట్టుంది అయింది. వెంటనే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి హడావుడిగా 20,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఏదో లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన దృష్టిలో అంటే ఆయనకి ఎలక్షన్ మీద ఓటర్ లిస్ట్ మీద కనీసం స్కూల్ పిల్లవాడిని అడిగితే చెప్తాడు. ఆ లిస్టు గురించి ఆ లెక్కల గురించి ఇవ్వడం లేదు. ఈరోజు చదువుకునే హై స్కూల్ పిల్లలు కూడా 2019 ఎలక్షన్ ముందు ఎన్ని నోట్లు ఉన్నాయో, ఈరోజు 2024 ఎలక్షన్ ఎన్ని నోట్లు ఉన్నాయో చెప్పమంటే స్కూల్ పిల్లలు ఎలాగా తక్కువ సెలవులు కొట్టేసి చూపించేసే పరిస్థితులు ఉన్నారు. అంటే ఎక్కడ కూడా రాజకీయం మీద కానీ దీని మీద కానీ అవగాహన ఎక్కడా లేదు. ఇవాళ బత్తుల బాలరామకృష్ణ అనే వ్యక్తికి హడావుడిగా వచ్చి 20,000 ఓట్లు అంటే 10 ఓట్లు 11 ఓట్లు దాటుంటే 5 దొంగ ఓట్లు అనుకుంటే నీకు రాజకీయ అవగాహన ఎంత ఉందన్నది మాకు అర్థమవుతుంది. ఇప్పుడు నా ఇంట్లో ఉంది 4 డేస్ 10 ఓట్లు 11 ఓట్లు ఉంటుంది. మేము అందరం కలిపి 9 ఓట్లు 10 ఓట్లు ఉంటాయి. అంటే ఈ తప్పుడు ఓట్లు అయ్యి ఈరోజు సీతారామపురం గ్రామంలో మీకు సంబంధించిన మీ తోడేళ్ళు మీ వదిన గారు, అలాగే మీ బామ్మరిది, మీ తాలూకు చుట్టాలు, ఒకళ్ళొక రాజమండ్రి వాసులు ఒక కుటుంబం, అలాగే కిర్లంపూడి మండలం రామనాయుడు గోనాడు దగ్గర ఒక కుటుంబం, ఒక సీతారామపురం గ్రామంలో అడబాల బాబీ గారి ఇంట్లో OTDS 202 డోర్ నెంబర్లో ఆ రెండింటి పేర్లు మరి అక్కడికి ఎలా వచ్చింది అది మీరే చెప్పాలి. ఇవాళ తవ్వుకున్నారు కాబట్టి మీరు పెట్టిన ఈ లిస్టులో 20,000 లిస్టులో చాలామంది ఎంక్వైరీ చేస్తే ఆశ్చర్యపోతున్నారు అధికారులు. ఏంటంటే అసలు నిజంగా రాజకీయ అనుభవం ఉందా లేదా, ఇతర ఓటర్ లిస్ట్ గురించి తెలిసే తెలియదా? 2019 ముందు 2,16,000 ఓట్లు ఉంటే ఈరోజు 2024 ఎలక్షన్కి డెత్లో ఇవన్నీ తీసేగా 2,14,000 ఓట్లు వచ్చింది. కొత్త ఓట్లు చేర్చుకో అంటే నీకు ఎంత రాజకీయం మీద కానీ ఓటర్ లిస్ట్ మీద కానీ ఎంత నీకు అవగాహన లేదనే విషయం అందరికీ కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. చాలా విచిత్రంగా చూస్తున్నారు దొంగోట్లు. 3,500 సీతారామం, కోరుకొండలో 8,000 ఓట్లు, రాజనారాయణ మండలంలో 8,000 ఓట్లు, 20,000 ఓట్లు అన్నారు. అందులో సర్పంచులు ఉన్నారు, గతంలో పోటీ చేసిన వాళ్ళు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు. మరి అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఏదో మాట్లాడితే మైక్ ఉంది కదా అని ఎదురుకుంటూ పెట్టుకున్నారు, మాట్లాడేస్తూ ఉంటుంటే రేపు పొద్దున్నది ఎంతవరకు ఉంటుంది? వాలంటీర్లు ఎంక్వైరీ చేశారు ఓట్లు. వాలంటీర్ ఎందుకు చేస్తాడు? సచివాలయానికి సంబంధించి BLO ఓట్లు సచివాలయ సిబ్బందికి ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా లోకల్గా ఆధార్ కార్డు ఉందా లేదా, వాళ్ళకి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయా లేదా అన్నీ చూసుకుని వాళ్ళు ఆ డోర్ నెంబర్ ఉన్నారా లేదా అని ఎంక్వైరీ చేసుకుని పెడితే ఈరోజు మీరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీకు అర్థమైపోతుంది. సీతారామం నుంచి 4,000 5,000 రాజగారికి మెజార్టీ వస్తుంది, కోరుకొండ నుంచి ఒక 10,000 మెజార్టీ వస్తుంది, రాజానగరం నుంచి 10,000 15,000 మెజార్టీ వస్తుంది. రేపొద్దున ఓడిపోయినా కానీ ఆ రోజే నేను చెప్పాను దొంగోట్లు ఉన్నాయని చెప్పి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకున్నారు. ఖచ్చితంగా మీకు ముందు దాని మీద అవగాహన పెట్టండి. మీరు ఎప్పుడు కూడా మా పార్టీకి సంబంధించి సంక్షేమం మీద కానీ అభివృద్ధి మీద కానీ మాట్లాడడానికి మీకు లేక మీరు మాట్లాడితే 2 మాటలు 100 మీ ప్రెస్ మీట్లు చూస్తే బ్లేడ్ బ్యాచ్ అంట
గంజాయి అంటే ఏదో రకరకాల విన్యాసాలతో మాట్లాడుతుంటారు. నీ వెనకాల ఎవడో ఆర్ఎంపీ ఎవడో ఉంటారు, అనపసిస్తున్న వాడు ఈ ఎలా మాట్లాడుతుంటారు. అసలు ఈ నియోజకవర్గానికి ఈ మధ్య వచ్చింది అనపసిల అతను మాట్లాడుతున్నాడు. 1985లో నేను 81లో పుట్టాను. 1985 నుంచి రామ్మోహన్ రావు గారు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఒడ్డేరు భద్ర గారు ఉన్నారు ప్రతిపక్షం. తర్వాత పెందుర్తి వెంకటేష్ గారు ఉన్నాడు, చిట్టూరు రవీంద్ర గారు ఉన్నాడు. ఈరోజు జక్కంపూడి రాజా గారు, పెందుర్తి వెంకటేష్ గారు కూడా ఉన్నారు. ఈరోజు ఈ మధ్యకాలంలో నువ్వు వచ్చాక నీ గంజాయి ఎక్కడి నుంచి తెస్తున్నావో, ఈ బ్లేడ్ బ్యాచీలు, ఈ అడ్డంగా దోచుకొచ్చిన మూటలో ఇవన్నీ కూడా ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తలేదు. రేపు పొద్దున్న మా పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఏమిస్తారని చెప్తారని జనాల దగ్గరికి వెళ్ళి రాజారావు ఎంఆర్ఎఫ్ సెంట్రల్ సైట్లు ఇచ్చారు, మా పార్టీ వస్తే శుభ్రంగా పడుకుంటేస్తారు. వాళ్ళు భయాందోళన చేసేస్తున్నారు. మొన్న మీ సతీమణి గారు భక్తుల వెంకటేశ్వర గారు ఈ గ్రామంలో తిరిగింది. అభివృద్ధి కనపడతలేదండి ఆవిడకి. అంటే అభివృద్ధి అంటే ఏదో నువ్వు ఎక్కడి నుంచో మూటలు తెచ్చి రాత్రి మూటలు తెచ్చి కాలువ కట్టి మీద గుళ్ళు కట్టేసి అదే అభివృద్ధి. అభివృద్ధి అంటే నేను చెప్తాను, ఆలకించు. శ్రీరామ్ నగర్లో వెళ్ళావు కదా వెంకటలక్ష్మి గారు, అలా తోటరంతి ఇంటికాడ నుంచి గానుగుడు శ్మశానం దగ్గర సిమెంట్ రోడ్డు. మీ పార్టీ అనగలిగితే తోటరామకృష్ణ గారిలో 2 వైపులు డ్రైను, 2 పక్కన రోడ్లు. శ్రీరామ్ నగర్ అర్థంలో చేసాం చూడు. 2019 ఎలక్షన్ ఎక్కాక నోకల ముడికాడ ఏళ్ల తరబడి ఆ డ్రైనేజీ సమస్య ఉంటే కలబట్టి కట్టాం. మన జీజీఎంలో పెట్టి పెద్ద డ్రైన్ వేసాం. 5 అడుగులు ఎడపు అడుగు గోడలతో 7 అడుగులు ఎడపుగా డ్రైన్, పెద్ద డ్రైన్ వేసాం. కళ్ళు కనపడలేదు నీకు. సత్రకోణంలో తిరిగారు కదా, అటు ఇటు డ్రైనేజీలు. చివరిని సత్రకోణం చివరి దాది గారు సింగారు ఉంటారు. అక్కడ రోడ్డు ఎవరేసారు? నువ్వు ఏ ఈదికి తిరిగినా సరే ఇల్లు మేము వేసిన రోడ్డు, డ్రైనేజీయో, వాటర్ ట్యాంకులో 1,30,00,000 రూపాయలు ఎట్టి గోదావరి వాటర్ తీసుకొస్తే అది అభివృద్ధి కనపడలేదా? 2 కోట్ల రూపాయలు చెల్లరెట్టి పెద్ద ట్యాంకులు కట్టిస్తే అది అభివృద్ధిలో కనపడలేదా? సచివాలయం బిల్డింగ్ల అభివృద్ధి కదా, రైతు భరోసాల అభివృద్ధి కదా, వెల్లసెంల అభివృద్ధి కదా. ఈరోజు దేని మీద రావుల చెరువు పార్కు దేని మీద కూడా మాట్లాడడానికి మీకు అర్హత లేక కేవలం ఈ ఓటర్ లిస్ట్ పెట్టుకుని చెప్పు. సీతారామపురం ఓట్లు ఎలా వచ్చింది చెప్పు. నీ తోడలకి 1/202లోనే ఓట్లు ఉన్నాయి. నీ బామ్మతికి, మీ బావగారికి 1/202 ఉన్నాయి. అది కూడా మీ అనవల బాబి, మీ పార్టీ నాయకుడికి 2 నెంబర్లు ఉన్నాయి. ఆ లేదంటే ఇక్కడ పోటీలో కంటెస్ట్ చేసుకోలేకపోయి ఏ విధంగా వచ్చింది సమాధానం చెప్పు. ఏదో మాట్లాడేసి కొంత కదని మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రేపు పొద్దున మనం కూడా రాజకీయాల్లో తిరుగుతున్నాం. ఎప్పుడు కూడా గతంలో నాయకులు ఎప్పుడు కూడా అసెంబ్లీకి శాసనసభ్యులు ఎప్పుడు కూడా ప్రతిపక్ష నేత ఉన్నాయి, అధికార పార్టీలో ఉన్నాయి. ఇంత దారుణంగా విమర్శలు చేసుకోలేదు. నువ్వేదో మాట్లాడేసి రెచ్చగొట్టేసి కులాల మధ్య స్విచ్ పెట్టి, కాపుల మధ్య స్విచ్ పెట్టి, నువ్వు క్యాండిడేట్ కాకపోతే ఒక గుడ్డువిల్లని క్యాండిడేట్ గారు రాజాలో నియోజకవర్గం ప్రతిపక్ష నేతగా ఉంటే అది పోటీ అంటే ఎప్పుడు కూడా నీ మీద నెగ్గుతామని ఎప్పుడు అంటలేదు. మెజార్టీ కోసం చూపుతాం మేము. పాత 32,750 మెజార్టీ వస్తే మాకు మెజార్టీ వచ్చినట్టు కాదు, నీ మీద నెగ్గినట్టు కాదు మేము. ఇవాళ రాజానగరం ఒక మండలంలో 5,000 మెజార్టీ వస్తాయి. చూసుకో, ఇవాళ రాసి పెట్టుకొని కావాలంటే ఎవరు అంటాడు కదా మొన్న అనపసీనన్న ఆయన రాసి పెట్టుకుంటాడంట. బీజేపీ కావాలి, టీడీపీ కావాలి, లేకపోతే జనసేన కావాలి, కేఏ పాల్ గారి పార్టీ కావాలి, ఎన్ని పార్టీలు కలిసినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, జక్కంపూడి రాజా గారు కూడా ప్రజల హృదయాల్లో నిండిపోయాడు. వాటర్ లిస్ట్ అట్టుకుని చూసుకుంటే కర్మ నీకేటి. మేమేమో పక్కనేమో ప్రచారం రావాలంటే ఎండ కొండలు ఎక్కడ మీద తిరుగుతున్నామా ఊళ్ళ మీద. ఎక్కడికక్కడ మా పార్టీ నాయకులు క్యాన్సింగ్ చేస్తున్నారా, లోకల్ లీడర్స్ పనులు చేసామా?